ఆ ఫేస్ ఏంటి అలా పెట్టావు? దెప్ప కటింగ్లు వేసుకుని నా కొడుక్కి నాకెందుకయ్యా బాబు ఈ లండాసోరి రాజకీయాలు తెలియదని కాదు, తెలుసు. నామినేషన్ అయితే గెలుస్తాను, సీఎం అవుతాను, అవనని కాదు. ఏంటి నువ్వు సీఎం అవుతావా? ఏ ఎమ్మెల్యే ఏడుకొండల సినిమాలో దాసనారాయణరావు అవలేదా? నువ్వు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ కి డిప్ప కటింగే. ప్రస్తుతం నువ్వు కిడ్నీ పేషెంట్ వి, బెడ్ ఎక్కు. ఏమిటి ప్రాబ్లం? కిడ్నీ రోగం అండి బాబు. ఎప్పటి నుంచి? ఇంకా 2 రోజులు. నేను అడుగుతున్నది కిడ్నీ ప్రాబ్లం ఎప్పటి నుంచి అని. అదే ఇంకా 2 రోజులు. అది చెప్పడానికి నువ్వెవరివి? డాక్టర్ నువ్వా నేనా? మీరే, కానీ అలా చెప్పాలి అంటున్నాను. నువ్వు చెప్పేది ఏమిటో నాకేం అర్థం కావటం లేదు కదా. తాతరా ఓ 100 కొట్టవయ్యా. నువ్వు నన్ను బెడ్ ఎక్కించడం ఏంటి, నేను నీకు 100 కొట్టడం ఏంటి? డాక్టర్ ఫీజు కోసం వడ్డీ పుచ్చు కొడతాగా. అర్థమైందిగా. ఎవరు అడిగినా సరే 2 రోజులనే చెప్పాలి. 2 రోజుల్లో ఆడిపోతే నాకేటరా సితక. 2 రోజుల్లో వాడు పుట్టుకుమంటే రూల్ ప్రకారం ఎలక్షన్ ఆగిపోద్ది. మళ్ళీ బై ఎలక్షన్ రావాలంటే 6 నెలల్లో సంవత్సరం పడద్ది. ఈ లోపల మీకున్న వేవ్ కాస్త కరిగిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ అంటే మైదా పిండికి మాత్రం ₹1,00,000 అవుతుంది. ఓలమ్మో నిజమే. 5-6 రోజులు పోవడం ఖాయమా? నో డౌట్. డాక్టర్ 2 చేతులు పట్టుకుని సారీ చెప్పి లిప్ విరిచేశాడు. మీకు అంతగా డౌట్ అయితే మీరే ఫోన్ చేసి కనుక్కోండి. హలో. అల్లోలు టాటాల తర్వాత అక్కడ తాతారావు పేషెంట్ ఉంటాడు. ఉన్నాడా పోయాడా? ఉన్నాడు. ఏంటాడి కండిషను? ఇంకేం రోజులు ఉంటాడు? 2 రోజులు. ఇది ఎక్కడ చింతకాయ గొడవరా బాబు. అప్పరావా, ఇప్పుడు నాకేంటి దారి? ఆ తాతారావు చావకూడదు. చావకూడదంటే బతకాలి. బతకాలంటే కిడ్నీ ఆపరేషన్ చేయాలి. కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే ₹1,00,000 కావాలి. 1,00,000 చింతకాయ నాగటి శిక్ష. వాడు బతికితే రేపు మీరు గెలవడం ఖాయం. మీరు గెలిస్తే మంత్రి అవ్వడం ఖాయం. మంత్రి అయితే మీరు 2 చేతులా సంపాదించడం ఖాయం. ఇవాళ 1,00,000 మీవి కాదనుకుంటే రేపు 40-50 లక్షలు మీవే. ప్రజాక్షేమం నా క్షేమం గురి నువ్వు ఈ పని చెయ్యి. నీకు ఇప్పుడే తెచ్చితా 1,00,000. ఇదిగో 1,00,000 వెంటనే లాడి గోయించాయి. ఓకే. అమ్మయ్యా, కట్నం రెడీ. అయ్యో, మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమైంది, మా నాన్న జీరో కాదు, నా కోసం హోండా కొన్న హీరో అని. థ్యాంక్స్ నాన్న. నాన్నోయ్ థ్యాంక్స్. పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ, నాతోనే ఉంటుంది వెళ్ళకుండా. ఏమిట్రా అది? వచ్చావా? రా చూడవే, చూడు. నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా? అలాంటి నాన్న చూడవే, నేను అలా అడిగానో లేదు, తెల్లసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు. ఆహా, ఒక్కసారి అటు చూడవే, నాన్న శంకుమార్కు బట్టలు వేసుకున్న విష్ణుమూర్తిలో ఎలా పడుకున్నాడు చూడు. వెళ్ళవే, వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు, పుణ్యమైన వస్తుంది. నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్ లో కాలేజీకి వెళ్ళొస్తా. బాయ్. అమ్మా, వీడేంటి ఇంత మెలికలు తిరిగిపోతున్నాడు? ఒక్క మగాడు అది మా నాన్న. అమ్మా కీస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి, వెళ్ళి అడుగు. కొత్త బండి అప్పుడే ఇచ్చేసావా? బాబాయ్, నా బండి తీసుకెళ్తావేంటి? ఏంటి నీదా? మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ శుభ్రం చేస్తే నీదైపోద్దా? కడిగితే బండి ఇచ్చారమ్మా, ఇలా సెకండ్ ఇస్తారు. థ్యాంక్స్. కుంభకర్ణుల్లో ఎలా పడుకున్నాడు చూడు. ఈయన విష్ణుమూర్తి కాదు, విష్ణుమూర్తి. బాబాయ్ బాబాయ్ అప్పలేడు, ఆగరా. చేతులు అడిగేలా బైక్ అడిగా కదా, కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ ఇరా. సరే ఎక్కు. ఆయన చిన్న హరిశ్చంద్రరావు గారు. డోంట్ డిస్టర్బ్ మీ ఏంట్రా? ఏంటి మార్కులు తెచ్చుకోవడం? అన్నిట్లో బార్డర్ మార్కులే. మన ఎదురింటి జేమ్స్ గారు అబ్బాయి క్లాస్ ఫస్ట్ అట. మన పక్కింటి బోస్ గారు అబ్బాయి అన్ని సబ్జెక్టులోనూ స్కూల్ ఫస్ట్ అట. మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారు అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చిందట. వాళ్ళందరినీ చూసి సిగ్గు తెచ్చుకో. ఎవరు? నేనా? కాకపోతే నేనా? ఎదురింటి జేమ్స్ గారు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, పక్కింటి బోస్ గారు పెద్ద ఇంజనీర్, మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారు పెద్ద ప్రొఫెసర్. కానీ నువ్వు ఓల్డ్ మెట్రిక్ 100 సార్లు తప్పి ఇంట్లోనే కూర్చున్నావు. నీ కడుపున పుట్టి నాకు ఫస్ట్ క్లాస్ ఎలా వస్తుంది? నువ్వు అలాంటివన్నీ మాట్లాడకూడదు. డోంట్ టాక్. అబ్బబ్బబ్బా, ఎందుకంటే వాడిని అలా తిడతారు? తిట్టడమా? నిలువునా చీరేయాలి. చూడు వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఏం చేశాడు. ఏం చేశాడు? ఏంటండి అలా
అయినా నేను ఏమడిగానండి, మీ ఇంటి జనాభా వివరాలు చెప్పమని అడిగాను. అలా చెప్పడం మీకే లాభం. రేషన్ కార్డు, గ్యాస్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ దేనికైనా మీకే లాభం. గుర్తింపు ఉండాలి కదా. సర్లేండి, పోయేరేళ్ళు రాసేస్తాను. నువ్వేంటి ఇంకా సినిమా చూస్తున్నావు? లోపల కదా. రోడ్డు మధ్యలో నిలబడి ఆలోచిస్తున్నావు, బతకాలం లేదా? నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే నేను బతికే ఉంటాను. అరే చందు, నువ్వా? ఒరే, నువ్వు మా అభిరామం అయి ఉంటావు కదా. ఏడ్చావు. ఇన్నేళ్ళైనా నీ మేనరిజం మారలేదురా. నేను మారితే కదా అది మారడానికి. ఏంటి రోడ్లు పట్టుకు తిరుగుతున్నావు? ఏం చేస్తాం, చదువుదాకా ఉద్యోగం దొరకలేదు. మున్సిపల్ కార్పొరేషన్ లో గుమ్మస్తాగిరి చేస్తున్నా. జనాభా లెక్కల సేకరణ. పర్వాలేదులే, ఫ్యూచర్ లో బిల్ గేట్స్ అవుతా. సర్లే పద, ఇంటికెళ్ళి భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. అవునరా, ఇంటి భోజనం చేసి చాలా కాలమైంది. సిస్టర్స్ ఏది వంట రుచి చూడాల్సిందే. ఆవిడ వండుతుంది. నీ ఇళ్ళకి వంట రాదా? ఏం సిస్టర్? ఎవరికి ఇల్లాలు? నీకే. పప్పులో కాలేసావు. ఆవిడ నా సబార్డినేట్. నాకింకా పెళ్లి కాలేదురా. ఇప్పుడు చేసుకో. అవసరమా? అదేంట్రా, ఇల్లాలు లేని ఇంటికి వెలుగు ఉండదు, ఆడదేని మగాడు కళ ఉండదు. ఆడదంటే నాకు అసహ్యం. ఐ హేట్ ఉమెన్. ఇంకెప్పుడు వాళ్ళ గురించి నా ముందు మాట్లాడుకో. సర్లే గాని ముందు రారా. పదమ్మా. రే, మీ వంట వాళ్ళ నలుడు భీముడు కలిసి ఉన్నారు. బ్రహ్మాండంగా ఉండేది. వాడు వంటవాడు కాదు, హోమ్ గా. నువ్వు తింటున్నది ఇంటి ఫుడ్ కాదు, హోటల్ ఫుడ్. ఇంత దరిద్రంగా ఉన్నా బ్రహ్మాండం అంటున్నావు. చేయమంటారా? ఇళ్ళొదులు ఎన్నాళ్ళైందేంటి? మన కాలేజీ అయ్యాక నాకు అమెరికా పిచ్చి పట్టుకుంది. కంప్యూటర్ లో వానమాలు నేర్చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ నో రిజల్ట్. అయితే ఫ్రెషర్ అన్న అయి ఉండాలి, లేదా ఎక్స్పీరియన్స్ అన్న అయి ఉండాలి. మధ్యలో నాలుగు అమెరికా వెళ్ళే అదృష్టం లేదు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? అదే జాబ్. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఏం సార్, ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోస్తున్నవారు ఈ రోజు మీ ఫైల్ అన్నట్టుంది. ఇంతమందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు. నా సీటు పోతుంది, స్వీటు లాంటి నా సీటు పోతుంది. ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం. ఒకసారి ఎక్కిన తర్వాత తినడం మా వంశంలోనే లేదు. బాధపడకండి సార్, భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకునే రోజులివి. వెదవ సీటు పోతినే. విధవరాలకు భర్త పోతే ఎంతో, వెధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా. ఉదయాందోళన డోలన డోలాయమా గీతం బ్రవీత ప్రవీత. మరోసారి తచ్చు తెలుగులో మాట్లాడమంటే నిన్ను. తెలుగో ఇంగ్లీషో మనకి ఎందుకు చెప్పండి, వెంటనే ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి. ఇలా ఇవ్వండి, గీకేస్తాను. నువ్వు సంతకం చేసినా చెల్లదయ్యా. ఈ రోజు ఆ భార్గవ్ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు. వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మైక్ పెట్టాలి. ద జూట్. సార్ నేనేం పాఠానికి రాలేదు, మైక్ ఎందుకు? గుడ్ క్వశ్చన్. ఆడేవాళ్ళకు కూడా మైక్ పెట్టాలి. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ప్లీజ్ కోఆపరేట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తక తయ్య 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 తక తయ్య తయ్య తయ్య. గుడ్ మైక్. ఎక్కడ కూర్చుందో చూడు. ఏదైనా మాట్లాడతల్లి. ఏం మాట్లాడాలి? ఐ లవ్ యూ అని చెప్పు. రే బలరాం, నేను మొబైల్లో మాట్లాడుతున్నావు. నేనేరా? దరిద్రపు మామ, ఇక్కడికి తగలంటావా? వీడు కెమెరామెన్ కాదు, లైట్లు మూసే కూలేదు. బక్కోడా, పట్టతలోడా, నీకు అసలు బుద్ధుందా? ఇంతకాలానికి ఒక అందమైన అమ్మాయిని సెట్ చేసుకుని చెడ కొడతావా? కడుపు అనందం గడి తింటావా? ఇవాళ కరెక్ట్ చెప్పు, నా కూతురు పెళ్లి చేసుకుంటా లేదా? డేట్ ఫిక్స్ చేయాలి. నువ్వే ఒక వానపావువి. వానపావు కన్నా పిల్ల పావుని ఎవడు చేసుకుంటాడా? అయితే నా కూతురు అంజలి నువ్వు చేసుకో అన్నమాట. అంజలో గింజలో ఎవడు చేసుకుంటాడా? నీ వీక్ పాయింట్ మనం చేసిన టచ్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అడగండి. ఏం సార్? పంది ఏం కూర్చోరా? ఏంటి అడిగితే పోర పందంటావా? ఆ పెద్ద మొహం చూసి వదిలిపెడుతున్నాను, లేదంటే ముక్కలు ముక్కలుగా నరికి ఖైమా చేసి ఉండేవాడిని. రాస్కెల్. నవ్వుతున్నావా? ఎవరైనా నడు దగ్గర కితకితలు పెడితే పక్కపక్క నవ్వుతారా? ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. దీన్ని ఆసరాగా తీసుకుని తన్నిస్తావా? చచ్చినా నీ కూతురు పెళ్లి చేసుకుంటారా? ఇది మా అమ్మ బొబ్బట్ల బుల్లి మీద తొట్టు. చెయ్యెత్తుతావా? రే ఊదేస్తాను. డింగిరి